కడప జిల్లా బద్వేల్ మండలంలోని చెన్నకేశనపల్లె మరియు తిరువెంగళపురం వెటర్నరీ డాక్టర్లు లక్ష్మీ నరసయ్య, పవన్ కుమార్ సిబ్బంది గత 4 నెలల నుంచి ఉదయం పూట ఆసుపత్రికి వచ్చి మధ్యాహ్నానికి మూసివేసి వెళ్లిపోతున్నారు. డాక్టర్లు మరియు సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని, మాల మహాసేన రాష్ట్ర కార్యదర్శి మీసాల రవి, దళిత నాయకుడు నాగిపోగు నారాయణలు డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో చెన్నకేశం పల్లె వెటర్నరీ హాస్పిటల్ నందు డివైఎఫ్ఐ మరియు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని, మాల మహాసేన రాష్ట్ర కార్యదర్శి మీసాల రవి, దళిత నాయకుడు నాగిపోగు నారాయణలు మాట్లాడుతూ డాక్టర్స్ గతంలో పనిచేసిన వెటర్నరీ హాస్పిటల్కు సకాలంలో హాజరు కాకుండా ఉదయం మాత్రమే హాజరవుతున్నారు. మధ్యాహ్నం నుండి ఆసుపత్రి మూసివేస్తారు. ఉదయం రావడం, హాజరు వేసుకోవడం, వెళ్లిపోవడం జరుగుతుంది. గ్రామంలో వైద్యం చేయటం కానీ హాస్పిటల్ నందు పశువులకు వైద్యం చేయటం అరుదుగా ఉంటుంది. రాజకీయ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఎవరు నన్ను ప్రశ్నించలేరు అని చెప్పుకుంటూ ఉంటున్నారన్నారు. బద్వేలు మండలం చెన్నకేశంపల్లె పశువుల వైద్యశాల, అదేవిధంగా తిరువెంగళపురంలో సంబంధించి పశువు వైద్యశాలకు సంబంధించి అక్కడ డాక్టర్గా పనిచేస్తున్నటువంటి పవన్ కుమార్ అయితేనేమి, ఇక్కడ చెన్నకేశంపల్లెలో పనిచేస్తున్నటువంటి లక్ష్మీ నరసయ్య అయితేమి, వీళ్ళిద్దరూ కూడా ఈరోజు డ్యూటీలకు సక్రమంగా రాకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఉదయం పూట వచ్చి సంతకాలు పెట్టించుకొని మధ్యాహ్నానికల్లా హాస్పిటల్ లాక్ చేసినటువంటి వీళ్ళను, వారితో పాటు సిబ్బందిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు డివైఎఫ్ఐగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా గ్రామాల్లో డివైఎఫ్ఐ మిగతా దళిత సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము సర్వే చేస్తే ఈ దాదాపు 600 పైబడి పశువులు చనిపోయినటువంటి పరిస్థితి ఈ బద్వేలు మండలంలో ఉంది. కాబట్టి ఇప్పుడు చనిపోయినటువంటి పశువులకు కూడా ఈ ఇద్దరు డాక్టర్లు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. వీళ్ళపైన ఇప్పటికైనా జిల్లా అధికారులు అయితేనేమి, సీఎం చంద్రబాబు నాయుడు గారి వీళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వీళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళు చెప్పడం ఒకటే, మాకు రాష్ట్ర ప్రభుత్వం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. మేము డ్యూటీకి వెళ్ళినా వెళ్ళకపోయినా మమ్మల్ని అడిగే నాదుడు ఎవరు లేరు. కాబట్టి మాకు అధికార పార్టీ అండదండలు ఉన్నాయి. కాబట్టి మరి చెన్నకేశంపల్లెలో ఉన్నటువంటి హాస్పిటల్, వెటనరీ హాస్పిటల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల పశువులను సక్రమంగా చూడకపోవడం వల్ల, గైరు హాజరవుతున్న వల్ల, అదే విధానంగా మరి లక్ష్మీ నరసయ్య యవ్వారం పీకోడూరు మండలం మరి ప్రబలవిడిలో అదే విధంగా జరిగింది. మరి అదే విధంగా బద్వేలు మండలం కూడా అదే విధంగా జరుగుతుంది. కాబట్టి వెంకట నరసయ్యను వెంటనే సస్పెండ్ చేసి వెంటనే డిస్మిస్ చేయాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రజా సంఘాలతో కలిసి మరి కాబట్టి వెంకట నరసయ్య పైన కూడా ఈ డ్యూటీకి వస్తానని చెప్పి వచ్చి సంతకాలు పెట్టి దొంగ సంతకాలు పెట్టి గైడ్ హాజరవుతున్నందువలన ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలి అని మా ప్రధానమైన డిమాండ్. మా డివైఎఫ్ఐ మరి మరి సీనియర్ నాయకుడు అయినటువంటి మా చిన్న గారు కూడా మాట్లాడతారు. దాదాపు అన్ని మండలాల పరిస్థితి, వెటర్నరీ డాక్టర్ హాస్పిటల్ పరిస్థితి, చాలా అధికారుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎవరు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాలకు అనుగుణంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు హాజరు కాకపోవడము, అదేవిధంగా గ్రామాలకు వెళ్ళి మరి పశువుల సంగతి కానీ, గొర్రెల సంగతి కానీ, మేకల సంగతి కానీ, వాటి యొక్క బాగోగులు చూడడం కానీ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా మరి డాక్టర్ లక్ష్మీ నరసయ్య గారు గతంలో ప్రబలవీల్లో కూడా అదేవిధంగా 5 ఏళ్ళు కూడా ఇదే విధంగా కొనసాగించినారు. అసలు డాక్టర్ అనేది కూడా ప్రజల్లో తెలియదు చాలా వరకు. మరి ఇప్పుడు చెన్నకేశంపల్లిలో దాదాపు 4 నెలలైంది ఇక్కడికి వచ్చినా కూడా మధ్యాహ్నం వరకే ఉండి వాకలేసుకొని వెళ్తున్నారు. మరి మధ్యాహ్నం వరకు వేసేసి పూర్తి స్థాయి జీతం ఏమో పూర్తి స్థాయిలో తీసుకుంటున్నారు. మరి దీనికి ప్రభుత్వం పై అధికారులు మరి ఏం సమాధానం చెప్తారో మరి మీరే దీనిపైన పూర్తి స్థాయి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి గతంలో పనిచేసినటువంటి 5 ఏళ్ళ ప్రబల వీళ్ళ మీద, మరి ప్రజెంట్ 4 నెలలు ఉన్నటువంటి చెన్నకేశంపల్లిలో పనిచేసిన 4 నెలల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి అతనిపైన పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాల మహాసేన తరఫున డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా పవన్ కుమార్ సార్ గారు, ఆయన తిరుమలాపురంలో 4 నెలలు జాయిన్ అయ్యి ఉన్నాడు. అదేవిధంగా గతంలో బ్రాహ్మణపల్లిలో పనిచేసిన అతని వ్యక్తిని కూడా చాలా వరకు వీళ్ళు పూర్తి ఉండేది కడపలో. మరి 8 అవర్స్ వీళ్ళు ఏ విధంగా డ్యూటీ చేస్తుంటారు, మరి హాజరు ఏ విధంగా చేసుకుంటుంటారు, మరి ఏ విధంగా జీతాలు క్రియేట్ చేస్తుంటారు. మరి జేడీ స్థాయి నుంచి వీళ్ళు వెటర్నరీ డాక్టర్ సిబ్బంది